హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. సో రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని కంపల్సరీగా రాయండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాసాక మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటారు. ఓవరాల్గా చెప్పాలంటే మీ యొక్క సత్తా, టాలెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకుని ఫైనల్ ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ రాసి మీ యొక్క స్కోర్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. నేను ప్రతి క్వశ్చన్ చదువుతాను, మీరు లైవ్లో ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వంట సోడాతో సున్నం చర్య జరిపినప్పుడు ఏ వాయువును విడుదల చేస్తుంది? వంట సోడాతో సున్నం అనేది చర్య జరిపినప్పుడు ఏ వాయువు విడుదలవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందండి. మరి సోడియం బైకార్బోనేట్ అని దేని అంటారు? సోడియం బైకార్బోనేట్ అని దేనిని అంటారంటే వంట సోడా అని అంటారండి. వంట సోడానే బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక కార్యకలాపాల్లో పాడి పరిశ్రమ అంటే డైరీ ఏ రంగం పరిధిలోకి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ప్రాథమిక రంగం అండి. డైరీ అనేది ప్రాథమిక రంగంలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చట్టం 1993 నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రద్దు చట్టం ద్వారా డాష్ సంవత్సరంలో రద్దు చేయబడింది. ఏ సంవత్సరంలో రద్దు చేయబడిందని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ 2018 సంవత్సరంలో రద్దు చేయబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు వీడియోకి ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. ప్లీజ్, చాలా కష్టపడి మీకు ఈ వీడియోస్ అయితే అందిస్తున్నాం. సో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి దయచేసి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కండి. ఎందుకంటే మన ఛానల్లో రైల్వే గ్రూప్ డి, ఎన్టీపీసీ, రైల్వే, అలాగే గ్రూప్స్, ఓకేనా, డిఫెన్స్ ఎగ్జామ్స్, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇలా ప్రతి ఎగ్జామినేషన్కి కూడా ఫ్రీగా క్లాసెస్ అలాగే ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్స్ అయితే చాలామంది కావాలని అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్లన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా వదిలేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ గ్రూప్లో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి అలాగే ఎన్టీపీసీకి సంబంధించి చాలా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అలాగే ప్రాక్టీస్ సెట్స్ కూడా ఉన్నాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అలాగే మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా, ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ కండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది నెక్స్ట్ క్వశ్చన్. బెంగాల్లో క్రింది ఏ జాతీయ ఉద్యమాల సమయంలో త్రివర్ణ పథకాన్ని రూపొందించారు? బెంగాల్లో క్రింది ఏ జాతీయ ఉద్యమాల సమయంలో త్రివర్ణ పథకాన్ని రూపొందించారు? ఎస్, స్వదేశీ ఉద్యమం అండి, స్వదేశీ ఉద్యమం. అలాగే మరి ఈ త్రివర్ణ పథకాన్ని ఎవరు రూపకల్పన చేశారు? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు సుమారుగా ఎంత? భారతదేశం యొక్క అక్షరాస్యత రేటు ఎస్ 74.04% అండి, 74.04%. మరి భారతదేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా అత్యధికంగా అక్షరాస్యతను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ కేరళ అండి. కేరళ అనేది అత్యధిక అక్షరాస్యత రేటును కలిగి ఉంది. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ని డెంగిఆల్ని అభివృద్ధి చేసిన ఔషధ కంపెనీ పేరు ఏమిటి? ఎస్, పానాసియా బయోటెక్ అనేది మొట్టమొదటి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్ డెంగిఆల్ అని అభివృద్ధి చేసిందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? అతి తక్కువగా ఏంటి? సిక్కిం అండి. సిక్కిం రాష్ట్రం అనేది అతి తక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. మరి అతి ఎక్కువ జనాభా రాష్ట్రం కలిగినటువంటి రాష్ట్రం ఏది? అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం
ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి. నెక్స్ట్ 55వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం IFFI 2024లో భారతీయ చలనచిత్ర వ్యక్తిత్వం పురస్కారమును ఎవరు అందుకున్నారు? విక్రాంత్ మసి అండి, విక్రాంత్ మసి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి, యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, టెరాబైట్ డాష్ బైట్లకు సమానం. అంటే టెరాబైట్ అనేది ఎన్ని బైట్లకు సమానం? 1 ట్రిలియన్ బైట్కు సమానం. కానీ 1 ట్రిలియన్ బైట్లకు సమానం. నెక్స్ట్, భారత సముద్ర నీలి ఆర్థిక వ్యవస్థ కోసం ప్రధానమంత్రి ఆవిష్కరించినటువంటి బ్లూ ప్రింట్ పేరేమిటి? అమృతకాల్ విజన్ 2047. అమృతకాల్ విజన్ 2047. నెక్స్ట్ క్వశ్చన్, చలనం కోసం ప్రొటిస్టా జీవులు క్రింది లక్షణాలను ఉపయోగిస్తాయి. అంటే చలనం కోసం, కదలడం కోసం ప్రొటిస్టా జీవులు అనేవి ఏం ఉపయోగిస్తాయి? ఫ్లాగిల్లాని ఉపయోగిస్తాయండి. ఫ్లాగిల్లా లక్షణాలను ఉపయోగిస్తాయి. ఓకేనా. నెక్స్ట్, ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 సంవత్సరంలో. ఓకేనా. 1950 సంవత్సరంలో ప్రణాళికా సంఘం అనేది ఏర్పాటు చేయబడింది అనమాట. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ ఓడరేవు లేదా టెర్మినల్స్ పసిఫిక్ మహాసముద్రంలో లేవు అని అడుగుతున్నాడు. పసిఫిక్ మహాసముద్రంలో లేనటువంటి ఓడరేవు లేదా టెర్మినల్స్ ఏవే అని అడుగుతున్నాడు. రియో డి జనీరో బ్రెజిల్, ఇది లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జలియన్ వాలాబాగ్ ఉచకోత సంఘటన డాష్ సంవత్సరంలో జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలి. జలియన్ వాలాబాగ్ ఉచకోత సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? 1919 సంవత్సరంలో జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, డాష్లో నివసిస్తున్న బిల్ తెగ ఉత్తరం మరియు దక్కన్ మధ్య ఉన్న పర్వత మార్గాలను నియంత్రించింది. డాష్లో నిర్వహిస్తున్నటువంటి బిల్ తెగ ఉత్తరం మరియు దక్కన్ మధ్య ఉన్న పర్వత మార్గాలను నియంత్రించింది. అంటే ఏంటి? పశ్చిమ కనుమల, తూర్పు కనుమల? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పశ్చిమ కనుమలు మాత్రమేనండి. పశ్చిమ కనుమలలో నివసిస్తున్న బిల్ తెగ అనేది ఉత్తరం మరియు దక్కన్ మధ్య ఉన్న పర్వత మార్గాలను నియంత్రించింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి కొన్ని జతలు అయితే ఇచ్చాడు, మ్యాచింగ్స్. అంటే ఆనకట్టలు, నదులు, అంటే నదులకు సంబంధించి ఆనకట్టలు అయితే ఇచ్చాడు. అందులో మనకి ఎన్ని సరిగ్గా సరిపోలాయని అడిగాడు. ఇందులో ఎన్ని? 1, 2, 3? జాగ్రత్తగా చూడండి, ఆప్షన్స్ చూపిస్తున్నాను. ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3. 3 జతలు మాత్రమే సరిగ్గా సరిపోలాయి. ఓకేనా, 3 మాత్రమే. మరి ఇక్కడ ఏవేవి సరిగ్గా జతపోలాయి అంటే, ఫస్ట్ వన్ సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ నదిపై ఉందండి? సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది నర్మదా నదిపై ఉందండి. మరి ఇక్కడ ఏమని ఇచ్చాడో తాపీని ఇచ్చాడు, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇది ఒకటి తప్ప మిగిలిన 3 అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మహానది ఉంది కదా, మహానది కాదండి, మహానది. ఓకేనా, మహానది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, డాష్ ఎథనాయిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం. డాష్ అనేది ఎథనాయిక్ యాసిడ్ యొక్క రసాయన సూత్రం. కరెక్ట్ ఆన్సర్. ఏంటి? ప్రతి ఒక్కరు కూడా చెప్పాలండి, దయచేసి చెప్పండి. ఆన్సర్ అయితే ఇప్పుడే చెప్పాలి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేసారు. మనకి రేపో ఎల్లుండి ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తాయి. ఎగ్జామ్ డేట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయకపోతే చెప్పాలి, మరి మీ గురించి మీరే చెప్పుకోవాలి. ఏంటి? ఎథనాయిక్ యాసిడ్ ఏంటి? CH3COOHని ఎథనాయిక్ ఆమ్లం అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కుల దినోత్సవం ప్రతి సంవత్సరం ఈ రోజున జరుపుకుంటారు. మానవ హక్కుల దినోత్సవం అనేది ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 10వ తేదీన జరుపుకుంటారు.
రైట్. మరి డిసెంబర్ 1న ఏ దినోత్సవం జరుపుకుంటారు? డిసెంబర్ 1న ఏ దినోత్సవం జరుపుకుంటారో ఒకసారి కామెంట్ చేయాలి. రెండవ పీరియడ్కి చెందిన మరియు బలమైన కాటనేషన్ ధర్మకళ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంటుంది? రెండవ పీరియడ్కి చెందింది, అలాగే బలమైన కాటనేషన్ ధర్మకళ మూలకం ఈ ఎలక్ట్రాన్ విన్యాసం అని అడుగుతున్నాడు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2, 4. మరి 2, 4 అనేది ఏ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అండి? ఈ 2, 4 అనేది ఏ మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అంటే కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ప్రింట్ ప్రివ్యూ విండో ఏం ఫంక్షన్ కీ ద్వారా ప్రదర్శించబడుతుంది? అంటే ప్రింట్ చేసేటప్పుడు రివ్యూ చేస్తారు కదా, ప్రివ్యూ అంటే ఏ పేజెస్ ప్రింట్ చేయాలి, ఏ పేజెస్ ప్రింట్ చేయకూడదు, ఎలా ఉంటాయి, ఓకేనా. ప్రివ్యూ చూస్తారు కదా, ఆ ప్రివ్యూ విండో ఏ ఫంక్షన్ కీ ద్వారా ప్రదర్శించబడుతుంది? ఎస్, Ctrl+F2 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉచ్ఛ్వాస సమయంలో గాలి ప్రవహించే సరైన క్రమం ఏది? ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటారు కదా, అయితే ఈ ఉచ్ఛ్వాస సమయంలో గాలి ప్రవహించే సరైన క్రమం. ఉచ్ఛ్వాసం అంటే ఊపిరిని పీల్చుకోవడం అండి, గాలిని లోపలికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. నిశ్వాసం అంటే గాలిని బయటకు వదిలేయడాన్ని నిశ్వాసం అంటారు. మరి గాలిని లోపలికి తీసుకునేటప్పుడు దాని యొక్క సరైన క్రమం ఏంటి అంటే ఒకసారి ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4. ఫస్ట్ ఏంటి? నాసిక రంధ్రాల గుండా గాలి అయితే లోపలికి వస్తుంది, తర్వాత గ్రసని చేరుతుంది, తర్వాత స్వరపేటిక, తర్వాత వాయునాళం, ఆ తర్వాత వాయుకోశాన్ని గాలి అయితే చేరుతుంది. ఓకేనా. నెక్స్ట్, పియత్రాదుర వాస్తుశిల్పం యొక్క పొదుగు సాంకేతికత క్రింది ఏ స్మారక కట్టడాల్లో చూడవచ్చు? పియత్రాదుర వాస్తుశిల్పం యొక్క పొదుగు సాంకేతికత కింద ఏ స్మారక కట్టడాల్లో చూడవచ్చు? ఎస్, తాజ్మహల్ స్మారక కట్టడాల్లో చూడొచ్చండి. ఓకేనా. నెక్స్ట్, 60 గ్రాముల హీలియంలో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 60 గ్రాముల హీలియంలో ఎన్ని మోల్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? ఎస్, 15 మోల్స్ ఉంటాయి. 15 మోల్స్ ఉంటాయి. ఓకేనా. మరి హీలియంని ఎలా రాస్తారు? హీలియంని దేనితో సూచిస్తారండి? హీలియం, ఎస్, హెచ్ఈ అంటే హీలియం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. కల్బేలియా నృత్యం సాధారణంగా భారతదేశంలోని క్రింది ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? కల్బేలియా నృత్యం అనేది సాధారణంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రదర్శించబడుతుంది? ఎస్, రాజస్థాన్ రాష్ట్రంలో కల్బేలియా నృత్యం అనేది ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక విధులు ఉంచబడలేదు, ఎందుకంటే 3వ భాగం అనేది దేనికి సంబంధించింది? ఎస్, న్యాయబద్ధమైనది. కానీ నెక్స్ట్, క్రింది వాటిలో ఢిల్లీ సుల్తానులలో దక్షిణ భారతదేశంలో సైనిక పోరాటాలను ప్రారంభించిన మొదటి వ్యక్తి ఎవరు? ఎస్, అలావుద్దీన్ ఖిల్జీ అండి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కండక్టర్ యొక్క ప్రతిఘటన దాని ప్రారంభ విలువలో సగానికి తగ్గించబడితే అప్పుడు కండక్టర్లోని తాపన ప్రభావం డాష్ అవుతుంది. కండక్టర్ యొక్క ప్రతిఘటన దాని ప్రారంభ విలువలో సగానికి తగ్గించబడినట్టయితే అప్పుడు కండక్టర్లోని తాపన ప్రభావం డాష్ అవుతుంది. ఏమవుతుంది? సగం అవుతుంది అన్నమాట. సగం అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, అలావుద్దీన్ ఖిల్జీ పాలనలో ఫియాఉద్దీన్ తుగ్లక్ డాష్ గవర్నర్గా ఉన్నారు. ఫియాఉద్దీన్ తుగ్లక్
ఎన్నవ గవర్నర్గా ఉన్నారు? మన ప్రీవియస్ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఎస్, పంజాబ్ గవర్నర్గా ఉన్నారండి అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనలో. ఓకేనా. నెక్స్ట్, డాష్ ప్రేరిత విద్యుత్ అయస్కాంత బలం అయస్కాంత ప్రవాహం అనుసంధానం లేదా అయస్కాంత ప్రవాహం అనుసంధానం యొక్క కటింగ్ రేటు మార్పు రేటుకు నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఏంటండి? ఎస్, ఫారడే నియమం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మేడారం జాతర ఉత్సవం కోయ తెగవారు జరుపుకునే ఎన్ని రోజుల పండుగ? కోయ తెగవారు ఎన్ని రోజుల పండుగగా ఈ మేడారం జాతరని జరుపుకుంటారు? ఎస్, 4 రోజులండి, 4 రోజులు. ఓకేనా. మరి ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో ఒక్కసారి కామెంట్ చేస్తారా? మేడారం జాతర అనేది కోయ తెగవారు జరుపుకుంటారు, 4 రోజులు జరుపుకుంటారు. మరి ఏ రాష్ట్రంలో జరుపుకుంటారో తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. పరమవీర చక్ర పొందిన మొదటి వ్యక్తి ఎవరు? పరమవీర చక్ర పొందిన మొదటి వ్యక్తి ఎవరండి? ఎస్, మేజర్ సోమనాథ్ శర్మ పరమవీర చక్ర పొందడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాథమిక హక్కు స్థానంలో ఆస్తి హక్కును చట్టపరమైన హక్కుగా మార్చిన భారత రాజ్యాంగంలోని క్రింది సవరణలో ఏది? కరెక్ట్ ఆన్సర్ 44దండి. 44 కరెక్ట్ ఆన్సర్. క్రింది వాటిలో యునెస్కో గుర్తింపు పొందిన నృత్య రూపం ఏది? యునెస్కో గుర్తింపు పొందినటువంటి నృత్య రూపం ఏంటంటే కల్బెలియా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి కల్బెలియా అనేది ఏ రాష్ట్రంలోనే ఏ తెగకు చెందినటువంటి జానపద నృత్యం అనేది? ఓకేనా. కల్బెలియా అనేది రాజస్థాన్లోని కల్బెలియా తెగకు, ఓకేనా, పేరులోనే ఉంది కల్బెలియా తెగ, రాజస్థాన్ రాష్ట్రంకి చెందినటువంటిదండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సూర్యగ్రహణం రకం కానిది ఏది అని అడుగుతున్నాడు. ఏంటి అండి? ఎస్, పెనుంబ్రల్ అనేది సూర్యగ్రహణం రకం కాదు. నెక్స్ట్, వృక్ష సంపద వ్యాప్తి ద్వారా పెరగని మొక్క ఇది? ఏంటి అండి? బొప్పాయి. ఓకేనా, బొప్పాయి. నెక్స్ట్, భారీ వస్తువు ఏ యొక్క ద్రవ్య వేగం తేలికైన వస్తువు బికి సమానం అప్పుడు ఏమవుతుంది? భారీ వస్తువు ఏ యొక్క ద్రవ్య వేగం అనేది తేలికైన వస్తువు బికి సమానం అప్పుడు ఏమవుతుంది? ఎస్, బి యొక్క వేగం ఏ కంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, బి యొక్క వేగం ఏ కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని వాతావరణాన్ని ప్రభావితం చేసే భారతదేశం మధ్యలో ఏ అక్షాంశ రేఖ వెళ్తుందండి? ఎస్, కర్కాటక రేఖ వెళ్తుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ నేల సంరక్షణ పద్ధతుల్లో వేరువేరు పంటలను ప్రత్యామ్నాయ వరుసలలో పండిస్తారు మరియు రెయిన్ వాష్ నుండి మట్టిని రక్షించడానికి వేరువేరు సమయాల్లో విత్తుతారు? కరెక్ట్ ఆన్సర్ ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఎస్, అంతర పంట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకు ఈ టెస్ట్ ద్వారా టోటల్గా 40 క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ 40 క్వశ్చన్స్కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్ పెట్టారో మీ యొక్క స్కోర్ అనేది కామెంట్ చేయాలండి. ఒకసారి 40 అవుట్ ఆఫ్ 40కి ఎన్ని కరెక్ట్ ఆన్సర్లు పెట్టారో ఒకసారి కామెంట్ చేయాలి. అలాగే మన ఛానల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే కంటిన్యూగా చేస్తాము. ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి అవే ముందు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, అందుకని కంటిన్యూ చేస్తున్నాను. మరి గ్రూప్ డీకి కూడా టెస్ట్ సిరీస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఎవరైతే గ్రూప్ డీకి కూడా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఇప్పటి నుంచే పట్టుకుందాం. ఎందుకంటే మంచి మార్క్స్ అయితే సాధించడం కోసం ఇప్పటి నుంచే పట్టుకోవడం చాలా చాలా ఉత్తమం మంచి నాకు అనిపిస్తుంది. సో ఎవరైతే గ్రూప్ డీకి కూడా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఈ గ్రూప్ డీ టెస్ట్ సిరీస్లో భాగం కాండి.
ఓకేనా. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. అలాగే ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిందే కాకుండా గ్రూప్ డికి సంబంధించి అలాగే గ్రూప్స్కి సంబంధించి అలాగే ప్రతి ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మీకు సోర్సెస్ అయితే వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి పెడతానండి. ప్రతి ఒక్కరు కూడా వాటిని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా. మీరు క్లిక్ చేసిన వెంటనే వ్యూ ఛానల్ వస్తుంది. వ్యూ ఛానల్పై క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లోకి రీడైరెక్ట్ అవుతారు. అందులో మీరు ఫాలో బటన్ కొట్టాలి. ఫాలో బటన్ కొట్టితేనే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టు. ఓకేనా. ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే గ్రూప్లో పెడతాను, అప్డేట్ చేస్తాను. మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా. అలాగే చాలామంది ఇంకా వీడియోకి లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. చాలా కష్టపడి అయితే మీకు ఈ వీడియోస్ అయితే అందిస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి. ఓకేనా. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది, షేర్ చేయండి అబ్బా. ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కాండి. ఓకేనా. ఎటువంటి ఎగ్జామ్స్ సంబంధించి మాక్ టెస్ట్లు కానీ క్లాసెస్ కానీ మీకు కావాలన్నా మన ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. సో కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.